మన భవిష్యత్ మన చేతిలోనే ఉందంటే, అది ఆయుధాలతో కాదు, శక్తిని ఆదా చేయడం ద్వారా. ప్రతి సంవత్సరం డిసెంబర్ 14న నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ డేగా భారతదేశం జరుపుకుంటుంది. కానీ ప్రశ్న ఇదే: ఎందుకు ఈరోజు అంత ముఖ్యమైనది? శక్తి లేకపోతే కరెంట్ లేదు, నీరు లేదు, పరిశ్రమలు లేవు, అభివృద్ధి లేదు. మన దేశం వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పుడు ఎనర్జీ వినియోగం కూడా వేగంగా పెరుగుతుంది. కానీ శక్తి వనరులు మాత్రం పరిమితమైనవే. అందుకే అవసరం వచ్చింది ఎనర్జీ కన్జర్వేషన్‌కు. భారత ప్రభుత్వం బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ బీఈఈ ద్వారా డిసెంబర్ 14ను ఎనర్జీ కన్జర్వేషన్ డేగా ప్రకటించింది. లక్ష్యం ఒక్కటే: శక్తి వృధాను తగ్గించడం, విద్యుత్ను సమర్థవంతంగా ఉపయోగించడం, పర్యావరణాన్ని కాపాడడం, దేశ భవిష్యత్తును సురక్షితం చేయడం. ఇది కేవలం ఒక రోజు కాదు, ఒక బాధ్యత. ఒకసారి ఆలోచించండి: ప్రతి స్విచ్ ఆఫ్ చేస్తే, ప్రతి ఎల్ఈడి బల్బ్ వాడితే, ప్రతి అవసరమైన కరెంట్ తగ్గిస్తే కాలుష్యం తగ్గుతుంది. కార్బన్ ఉదాహరణలు తగ్గుతాయి. వాతావరణ మార్పులు నెమ్మదిస్తుంది. భవిష్యత్ తరాలకు వనరులు మిగులుతాయి. ఎనర్జీ సేవ్డ్ ఈజ్ ఈక్వల్ టు ఫ్యూచర్ సెక్యూర్డ్. చిన్న మార్పులు పెద్ద ప్రభావం చూపుతాయి. ఉపయోగం లేని పరికరాలను ఆఫ్ చేయండి. ఎల్ఈడి బల్బ్స్ వాడండి. ఫ్యాన్స్, ఏసీ అవసరం ఉన్నప్పుడు మాత్రమే వాడండి. సౌరశక్తిని ప్రోత్సహించండి. విద్యుత్ వృధాను ఆపండి. గుర్తుంచుకోండి: మీరు ఆదా చేసే ఒక్క యూనిట్ దేశానికి పెద్ద శక్తి. ఎనర్జీ కన్జర్వేషన్ అంటే కేవలం కరెంట్ ఆదా కాదు, అది దేశ సేవ. ఇది పర్యావరణ రక్షణ. ఇది మన పిల్లల భవిష్యత్తు. ఈ డిసెంబర్ 14న మనమందరం ఒక మాట అనుకుందాం: సేవ్ ఎనర్జీ, సేవ్ ఇండియా, సేవ్ ఫ్యూచర్. మీరు ఈ రోజు నుండి ఒక్కొక్క చిన్న మార్పు చేస్తే భవిష్యత్తులో పెద్ద మార్పు అవుతుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.